Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ డివిజన్ల కార్యాలయం ఎదుట ఏఏ డివిజనల్ యూనిట్, క్లాస్ 1 ఆఫీసర్ అసోసియేషన్, అలాగే ఏజెంట్స్ మిత్రులు, బ్యాంకింగ్ రంగ మిత్రులు వారందరితో కలిసి ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నిన్న మొన్న పార్లమెంటులో ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసింది ప్రభుత్వం. ఈ బిల్లు ద్వారా బీమా రంగంలో విదేశీ పెట్టుబడిని 100% పెంచాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది. దీనికి ఇంకా రాష్ట్రపతి ఆమోద ముద్ర రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు అనేది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. సామాన్యుల పొదుపు మీద విదేశీ శక్తుల పట్టు, నియంత్రణ పెరుగుతుందనేది మా వాదన. మేము గత 25 ఏళ్లుగా బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచడానికి అనేక ఉద్యమాలు చేసాం. అందువల్ల 25 ఏళ్లుగా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ దేశీయ బీమా రంగంలో రారాజుగా దాదాపు 60% వాటాతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సంకల్పించిన 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే భారీగా పెట్టుబడులు వస్తాయి, భారీగా టెక్నాలజీ పెరుగుతుందని చెప్తా ఉంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదండి. గత 25 ఏళ్లుగా బీమా రంగంలో 83,000 కోట్ల పెట్టుబడులు వస్తే 68,000 పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయిన సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే 9 విదేశీ కంపెనీలు కూడా భారతదేశ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయాయి. అందువల్ల భారతదేశంలో వచ్చే విదేశీ కంపెనీలు లాభం కోసం వస్తాయి తప్ప ప్రజల సంక్షేమానికో, ప్రజలకు అందరికీ బీమా ప్రయోజనం అందించడానికో కాదు. కాబట్టే ప్రభుత్వం ఈ చర్యను విడనాడి ఎల్ఐసిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టాలి. ఆల్రెడీ జీఎస్టీ ప్రీమియం మీరు తగ్గించారు, అలాగే ఎల్ఐసికి అటానమీ ఇస్తామని చెప్పారు, కానీ ఇది సరిపోదు. పూర్తి స్థాయిలో 1981లో ఏ రకంగా అయితే అంతకుముందు ఎల్ఐసికి స్వయం ప్రతిపత్తి ఉందో ఆ విధంగా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఏజెన్సీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఎంప్లాయీ సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ కూడా సహేతుకంగా చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉందని తెలియజేస్తూ, ఐఆర్డీఏకి ఏదైతే అదనపు అధికారాలు ఈ బిల్లు ద్వారా సంక్రమించాయో ఈ అధికారాలన్నీ అనేక పద్ధతుల్లో మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్న కొన్ని ప్రైవేటు కంపెనీలను అరికట్టడంలో ఉపయోగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విదేశీ పెట్టుబడుల విషయంలో మరింతగా ప్రజానీకాన్ని కలుపుకొని దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని కూడా చేపడతామని కూడా తెలియజేస్తున్నాం. ఇతర సంఘాలతో కలిసి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా లేబర్ కోడ్స్ యూనిలేటర్లుగా పాస్ చేయడానికి వ్యతిరేకంగా బీమా రంగాన్ని పూర్తిగా ఈరోజు విదేశీ పెట్టుబడులతో నింపడానికి ప్రయత్నం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కూడా ఒక సమైక్య ఉద్యమం భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుందని, దాంట్లో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. నా పేరు పి సతీష్, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు.